సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రి హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రానే కాదన్న తెలంగాణ వచ్చిందని, కానే కాదన్న అభివృద్ధి తెలంగాణలో జరిగిందని హరీష్ రావు చెప్పారు. ఇదంతా కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైందని చెప్పారు. 10 ఏళ్లలో తెలంగాణ సస్యశ్యామలం చేశామని, ఎండిపోయిన చెరువులను నీళ్లతో నింపామని వారు చెప్పుకొచ్చారు. అనేది మనం సాధించుకున్న గొప్ప విజయం. అన్నం మెతుకులను పండించే అన్నదాతల ఆత్మహత్యలతో తల్లడిల్లిన నేల ఇది. ఎండిపోయిన బావులు బోర్లతో వ్యవసాయం చేయలేని దుర్భిక్షమైన రోజులను మనమంతా కల్లారా చూశాం. కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేయించడంలోనే రైతుల సమయమంతా వృధా అయ్యే పరిస్థితి ఉండేది. ఆనాటి పాలకులు తెలంగాణలో వ్యవసాయం చేయడం అంటే దండగా అంటూ చిత్రీకరించారు. కానీ ఇదే తెలంగాణ నేడు సగం దేశానికి అన్నం పెడుతుందని కలలో కూడా ఊహించి ఉండం. వ్యవసాయం దండగ కాదు, పండగ అని ప్రతి రైతు కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కావడమే గర్వకారణం. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరంతో గోదావరి జలాలను మన సిద్దిపేట జిల్లాలోని గ్రామాన పారించుకోవడం జరుగుతూ ఉంది. మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి సాధ్యమైంది. ఒక పంటకు కూడా అనువుగా లేని భూముల్లో 2 పంటలు పండిస్తున్న పరిస్థితి మన జిల్లాలో సాధ్యమైంది. ఒకటే ఉదాహరణ, వ్యవసాయ రంగంలో మన జిల్లా రైతులు సాధించిన ప్రగతిని మీ దృష్టికి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది. తెలంగాణ రాకముందు